ఎట్టబడేస్తాడు. ఆమె ఎట్లా అవుతుంది చూడండి. నువ్వు లాగేది ఎందుకు వాడు పడ్డా ఏంది అది, ఏంది ఇది అని పందికొక్కులాగా. ఎక్కడైనా ఉందా క్రిస్టియానిటీలో అయితే అసలు? ఎక్కడైనా అసలు ఈ మెట్టుడు కార్యక్రమం, పడేసుడు కార్యక్రమం ఏంటి? ఇవన్నీ వెధవలు కల్తీ మధ్యలో వచ్చిన వెధవలు సృష్టించిన కథలు ఇవన్నీ. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి తప్పుడు పనులు ఇవన్నీ. 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చింది. ఎప్పుడే గానీ ఈ భారతదేశంలో ఇలాంటి దరిద్రపు స్వస్థత కార్యక్రమాలు జరగల. రీసెంట్ గా ఒక 30 సంవత్సరాల నుంచి ఈ వెధవలంతా బయలుదేరారు. వీళ్ళందరూ క్రిస్టియానిటీ నుంచి ఇక్కడ భారతదేశంలో నేర్చుకుంది కాదు, అది విదేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో నేర్చుకున్న దౌర్భాగ్యం ఇదంతా. మనుషులు నెట్టడం, అరవడం, పందికొక్కులాగా గెంతటం, మీద పడడం, వాళ్ళని నెట్టడం, వాళ్ళు పడకపోతే వెనకిద్దరు ఆడోళ్ళని లాగడం, ఇవన్నీ బైబిల్ చెప్పిందా? There is nothing wrong with Rama. It's not my theme right now, brother. Okay? ఇది మిత్రులారా, అందుకనే క్రిస్టియానిటీని తప్పుగా ఈజ్ ఏ ఫారిన్ రిలీజియన్ అనేది ఫారిన్ అండ్ నేషనల్ అనేది ఉండదు బ్రదర్. దేవుడు అనే వ్యక్తి నీ దృష్టిలో కేవలం 4 గోడల మధ్య లేదా ఒక గీత గీసిన మనుషులు గీత గీసినటువంటి భూభాగానికి మాత్రమే పరిమితం అవుతాడు అని అంటే మీ దేవుణ్ణి మీరు చిన్న చేసినట్టే అర్థం. దేవుడు 4 గోడలకు మధ్య పరిమితం కాడు. ఈ భూమి అనేది విశాల విశ్వంలో చాలా చిన్నది. ఈ భూమి ఒక సూర్య కుటుంబంలో ఉంటే సూర్య కుటుంబం కొన్ని వేల సూర్య కుటుంబాలు కలిపి ఒక పాలపుంత అవుతుంది. ఆ పాలపుంత వేల పాలపుంతలు కలిపి గ్రేట్ అట్రాక్టర్ ఉంటుంది. ఇలా ఇన్ని వందల వేల లక్షల కోట్ల నక్షత్ర మండలాల్లో ఈ భూమి చాలా చిన్నది. ఆ చిన్న భూమి మీద ఎక్కడో ఒక మూల భారతదేశం మాత్రమే చేశాడా మీ దేవుడు? అట్లయితే అప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు? రిలీజియన్ అనేది దేశాలకు ఉంటది, దేవుడు ప్రాంతానికి ఉంటాడు అనేది మీ అమాయకత్వం. రాజకీయ నాయకులు మిమ్మల్ని వాడుకోవడానికి పుట్టించినటువంటి తప్పుడు వాదన. మీ దేవుళ్ళు కేవలం భారతదేశాన్ని పుట్టించారా? అదేంటి మిగతా దేశాలన్నీ వేరే దేవుళ్ళు పుట్టించారా? ఆల్ ది మిల్కీ వేస్ ఆర్ నాట్ ఇన్ యువర్ బైబుల్. లేదు. సరే, ఇప్పుడు నీ సంగతి చెప్పు. నా బైబిల్లో లేదన్నది నీ అమాయకత్వం. బైబిల్లో ఉంది. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మతాన్ని పరిమితం చేశావు అని అంటే నీకు జ్ఞానం లేదని అర్థం. దేవుడు ఒక మతాన్ని ఒక ప్రాంతానికే పరిమితం అయితే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? చెప్పు. కాదు, దేవుడు ఒక ప్రాంతానికే పరిమితం అయితే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? విశ్వవ్యాప్తమైన వాడు దేవుడు, సర్వజ్ఞుడు దేవుడు, సర్వశక్తుడు దేవుడు. బైబిల్ బోధించే దేవుడు అట్లాంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లోకమంతటికి వెళ్ళి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రతివాడు ఈ రాజ్య సువార్త వినవలను, అటు తర్వాత అంతం వస్తుంది అని అంటాడు. ఇది బైబిల్ చెప్పింది. మీరేంటి కులాలతో వర్గాలతో తన్నుకు చచ్చేది కాక, జ్ఞానం దేవునికి సంబంధించిన ఆచార అర్చకత్వం ఒక కులానికి, ఈయన యుద్ధం చేయాలా, ఆయన మతం నడిపించాలా, ఈయన వ్యాపారం చేయాలా, మేమంతా ఊడ్చుకుంటా కడుక్కుంటా బతకాలా మిగతా వాళ్ళంతా. ఇది నువ్వు చెప్పేది. దాన్ని నమ్ముతావు.
ఇప్పటికీ నీకు జరిగే ప్రతి దాన్ని మన కర్మ మనకట్లా ఉందమ్మా అంటావు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏది చెప్తే అదే ప్రపంచం అంటావు. సైన్స్ వచ్చేంత వరకు, ఈ సైన్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మన జ్ఞానం మారలా. ఇప్పటికి కూడా చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది అంటే సైన్స్ మనకు పక్కన చెప్తుంది. నాయన సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడుతుందిరా అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుడు ఎందుకు వస్తాడు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటది. అదే సమయంలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో చంద్రుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యరశ్మి డైరెక్ట్ గా భూమి మీద పడకుండా చీకటి ఏర్పడుతుంది. దాన్ని సూర్యగ్రహణం అంటారు. దాన్ని అర్థం చేసుకోలేక సూర్యగ్రహణం రోజు గొళ్ళు మూసుకోవడం, ఆడవాళ్ళు బయటికి రాకూడదు అనటం, ఏమిట్రా ఇది? మళ్ళీ ఎందుకురా అంటే అప్పుడు చదువుకున్నది వాళ్లే, బ్రాహ్మణులే. ఆ చదువు లేనటువంటి ఆ కొంచెం చదువుకున్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతి సమస్యకి ఆ సమస్య పరిష్కారం అడుగుతావు. ఇదేంటయ్యా అయ్యగారు, ఇదేంటి, దీని అర్థం ఏంటని అడిగితే వాడు నాకు తెలియదని చెప్పలేక ఏదో కథల్ని చెప్పేశాడు. ఏదో కథల్ని చెప్పిన దాన్నే నువ్వు పుస్తకాలు రాసేసుకొని ఇప్పటికీ సైన్స్ ఎదిగినా కూడా చంద్రుడు ఒక ఉపగ్రహం అని అక్కడికి మన ఉపగ్రహాలు వెళ్ళినా కూడా, మన రాకెట్లు వెళ్ళినా కూడా ఇప్పటికీ చంద్రుడిని మామే అంటావు, ఆ చంద్రుడి మీద పేదరాశి పెద్దముంది అంటావు, ఇప్పటికీ అక్కడ అట్లు వేసుకుంటుంది అంటావు, బోర్లు వేస్తుంది అంటావు. మీ నెంబర్ పెట్టు బ్రదర్, నేను కాల్ చేస్తాను లైవ్ లోనే. అరుణ్ సూర్య అండ్ బ్రదర్, అసలు యేసు నేనే దేవుణ్ణని చెప్పలేదు కదా. తప్పు బ్రదర్, నేనే దేవుణ్ణని నేను యేసు చెప్పేది ఏంటి? బైబిల్ చెప్పింది కదా. అసలు నేనే దేవుణ్ణి ఏంటి? నేనే దేవుణ్ణి అని చెప్పిన ప్రతి వాడిని నమ్మేస్తావా? ఇది క్రైటీరియానా? అరుణ్ సూర్య గారు, నేనే దేవుణ్ణి అని చెప్తే అది క్రైటీరియా అవుతుందా? మరి అల్లాహ్ నేనే దేవుణ్ణి అని చెప్పాడా? ఖురాన్లో చెప్పలేదే. పోనీ కృష్ణుడు లేదా మీరు చెప్పుకుంటున్న దేవుళ్ళు, ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారు, ఆయన నేను దేవుణ్ణి అని చెప్పాడా? రాముడిని ఆరాధిస్తున్నారు, రాముడు నేను దేవుణ్ణి అని ఎక్కడైనా మీరు చూసినటువంటి అందులో చెప్పాడా? ఏది రామాయణంలో? లేదు కదా. అట్లా చెప్తే మీరు ఏ దేవుళ్ళు 0 అయిపోతారు మీ దేవుళ్ళు అందరూ. శిష్యులు చెప్పడం తప్పు బ్రదర్. యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు తన బోధలోనే చెప్పాడు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే నేను దేవుణ్ణని చాలా క్లియర్ గా చెప్పాడు. అర్థమవుతుందా? ఇంకా అంతకంటే ఇంకా ఆధారం ఏం కావాలి? నేనే లోకానికి వెలుగును అన్నాడు. నేను తప్ప వేరొక దారే లేదు నీకు అని చెప్పాడు. ఇంత పర్ఫెక్ట్ గా చెప్పిన దేవుళ్ళు ఎవరైనా చూపించు మీ దేవుళ్ళలో ఒక్కళ్ళ పేరు. మీరు ఎత్తి ఎలివేషన్స్ ఇచ్చి గొప్ప చేసుకున్నారు తప్ప గ్రంథకర్తలో అలా చేశారు కాబట్టి 39 రామాయణాలు వచ్చాయి. అర్థమవుతుందా? రామాయణం ఏది అథెంటికో ఇప్పటికీ మీకు తెలీదు. వాల్మీకి రామాయణం అథెంటిక్ అంటారు, ఫాలో అయ్యేదేమో రామచరిత మానస్. సో ఇవన్నీ చాలా 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 గ్రంథస్థంగా విషయం మనం మాట్లాడాలంటే చాలా దారుణాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ అది యోహాను రాసింది. అది యోహాన్ రాసింది కాదు బాబు, మేధావి అపర మేధావి తెలివి తక్కువ. యోహాన్ రాసిందా? అయితే మీ దేవుళ్ళందరికీ ఎవరు రాశారో తెలుసా? కనీసం ఆ రాసిన రచయిత కూడా తెలియదు మీకు. ఏ పుస్తకం అయితే ఇంటికో తెలీదు. బైబిల్లో యోహాను సువార్త అనే గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పాడు. అది యోహాను రాసిందా, మత్తయి రాసిందా? మరి అలాంటప్పుడు ఎట్లా అడిగావు? మరి బైబిల్ యేసుక్రీస్తు పుస్తకాలు రాయలేదే. ఏం మనుషులు రా బాబు మీరు చెప్పే క్రైటీరియా మీకే అప్లై అవ్వదు. ఇది మిత్రులారా, క్రైస్తవ్యంలో నేను దయచేసి మీ అందరికీ మనవి చేస్తుంది ఏంటంటే తప్పుడు పాస్టర్లు, తప్పుడు బోధకుల్ని నమ్మి మీరు దయచేసి అందరిని అపార్థం చేసుకోకండి. మళ్ళొక్కసారి నేను హైందవులకి, సామాన్య క్రైస్తవులకు చెప్తుంది ఏంటంటే ఇలాంటి దొంగ పాస్టర్లను నమ్మి వాడు బాగు చేస్తాడు, స్వస్థతనిస్తాడు అని నమ్మి వాడికి డబ్బులు ఇచ్చి మీరు మోసపోకండి. వాడికి డబ్బు ఇచ్చి మీరు మోసపోకండి. వాడికి చెప్పండి, రే బాబు నీకు డబ్బులు ఇచ్చాను, స్వస్థత జరుగుతుంది, 100కి 100 రూపాయలు ఇక్కడికి వస్తే జరుగుతుందని ప్రచారం చేయించావు. ఒకవేళ వాడు గాని బాగుపడకపోతే నీ మీద కేసు పెడతానని చెప్పండి. ప్రభుత్వాన్ని సంప్రదించండి. అది బాబా అయినా సరే, పాస్టర్ అయినా సరే, ముల్లా అయినా సరే. వాడు ప్రచారం చేసి ఇక్కడికి వస్తే కొంగు బంగారం, ఇక్కడికి వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, 100కి 100 రూపాయలు జరుగుతుందని ప్రచారం చేశాడు అని అంటే వాడు డబ్బులు తీసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే వాడిని బొక్కలో దోయించండి. పాస్టర్ని వదిలిపెట్టొద్దు.
ఇలాంటి దొంగ వేధవాల వల్ల సమాజంలో చెడ్డ పేరు వస్తుంది క్రైస్తవ్యానికి, అలాగే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇతర సమాజాలకు మధ్య కూడా. ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళను నమ్మి అందరూ క్రైస్తవులు, అందరూ పాస్టర్లు అట్లాగే ఉంటారు అనుకుంటారు. కాదు, 100% మంది క్రైస్తవులు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు, వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రారు, వాళ్ళు సామాన్యంగా ప్రజలకు బోధలు చేస్తారు, మంచిగా బతకడం నేర్పుతారు, యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడాన్ని, యేసుక్రీస్తు ఎట్లా బ్రతికాడో పరిశుద్ధంగా అలా బ్రతకడాన్ని నేర్పిస్తారు. ఐ విల్ గివ్ యూ 40 minutes టు రీడ్. ఏమిస్తావయ్యా నాయనా చదవడానికి? ఫస్ట్ కెన్ యూ టాక్ అబౌట్ ద గాడ్ ఆఫ్ యువర్ బుక్ అకార్డింగ్ ద ఫస్ట్ టెస్టిమెంట్? ఎస్, శివ తుల్లూరి. ముందు నువ్వు, నా క్లారిటీ ఉంది, ముందు నీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చదువుకో శివ. ఆ పుస్తకాల్లో ఏది అథెంటిక్ ముందు అది చదువుకో. ముందు అసలు అందులో ఎవరు దేవుడో చదువుకో. శైవ పురాణంలోనేమో శివుడు బ్రహ్మని విష్ణుని చేసినట్టుగా, ఆయన సృష్టిలో వీళ్ళు భాగమైనట్టుగా రాసి ఉంటాడు. విష్ణు పురాణంలోనేమో విష్ణువే శివుడిని బ్రహ్మను అందరినీ చేసినట్టుగా రాసి ఉంటాడు. దేవి భాగవతంలోనేమో వీళ్ళ ముగ్గురిని దేవి స్త్రీ శక్తి సృష్టించినట్టుగా చెప్పుకుంటారు. ఇందుకు ఏది కరెక్ట్? అది ఒక్కసారి ఆలోచించాయా? ఎదుటోళ్ళని ప్రశ్నించడానికి నేను అడుగుతున్న సనాతన ధర్మం పేరు మీద ఎవరైతే ఇతర మతాలను విమర్శిస్తారో, మొట్టమొదట ముందు వాళ్ళకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి మత దేవుళ్ళకు సంబంధించిన కథల్లో ఏది హేతు పద్ధతో కనీసం ఒక్కటైనా లాజిక్ అందుతుందా? ఒక్క దేవుళ్ళ కథ అయినా, ఒక్క దేవుడి పుట్టుకైనా, లేదా ఒక్క దేవుళ్ళ చరిత్ర అయినా నిజంగా హేతుబద్ధం ప్రశ్నల ముందు నిలబడుతుందా? ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు ఎదుటోళ్ళని ప్రశ్నించండి. నీ ముడ్డంతా నలుపు పెట్టుకుని ఎదుటోళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేయకండి గురిగింజలాగా. అర్థమవుతుందా? నీకు రైటే లేదు ప్రశ్నించే రైటు. అది మిత్రులారా, ఈ రోజు లైవ్ నేను మీకు క్లియర్ గా చెప్పాను. చాలా మంది అపార్థం చేసుకొని క్రైస్తవుల పేరు మీద వచ్చే తప్పుడు పాస్టర్లను నమ్మి మీ ఇంటికి వస్తాం, ప్రార్థన చేస్తాం అని చెప్పి 10 రూపాయలు ఇచ్చేదాకా కదలకుండా ఉండేవాడిని దయచేసి రెండోసారి రానివ్వకండి. క్వశ్చన్ ఈజ్ నాట్ ఆన్సర్ రైట్. సో మెనీ టైమ్స్ నాట్ ఆన్సర్ టు రైట్ టు గివ్ దెమ్. సో మెనీ టైమ్స్ బైబుల్ కూడా చెప్తుంది ఏంటంటే క్వశ్చన్ టు క్వశ్చన్ కు క్వశ్చనే. అర్థమైందా? నిజమైన రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రశ్నించేవాడికి ముందు అర్హత ఉండాలి. అర్థమవుతుందా? పచ్చి తాగుబోతు వచ్చి తాగకరా, ఎందుకు తాగుతున్నావురా అని అడగకూడదు. అసలు క్వాలిటీ లేనివాడు, అసలు వాడి నమ్మకాలే సరిగా లేనివాడు, వాడు నమ్మిందే అనవసరమైన నమ్మకాలు పెట్టుకున్నాడు ఇంకొకరిని వచ్చి ప్రశ్నిస్తాడా? తనకంటే మెరుగైన, సమర్థవంతమైన క్వాలిటీ, అలాగే క్వాంటిటీ, అలాగే రియాలిటీ, హిస్టారికల్ రియాలిటీస్ ఉన్న వాడిని అసలు ఏమీ లేని అబద్ధాలను నమ్మేవాడు వచ్చి ప్రశ్నించవచ్చా? అలా ప్రశ్నించేవాడికి ముందు తన దగ్గర ఏముందని తెలుసుకోవాలి. ఎవడో అడిగిన కాపీ ప్రశ్నలన్నీ నోటుకు తెచ్చుకొని కాపీలు కొట్టుకొని అడగడం కాదు. పరమగీతం గురించి చెప్పు బ్రో. ఇట్స్ నాట్ రైట్ టైమ్ టు స్పీక్ అబౌట్ దట్ బ్రదర్. పరమగీతం గురించి మరొక దాని గురించి చెప్పడానికి రాలేదు. తర్వాత నేను ఖచ్చితంగా బైబిల్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ హియర్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యూ. ఓకే, ఇట్స్ అ రెలవెంట్ క్వశ్చన్. ఓకే, వెల్ కవర్ డ్రైవ్. కవర్ చేసేది ఏమంటారు? గైడ్దా. మళ్ళీ ఒక్కసారి పిచ్చి పిచ్చి కథలు చెప్పొద్దు, నేను చెప్తున్నా మళ్ళీ. నీకు రెలవెంట్ గా ఏదైనా ప్రశ్న, ఇప్పుడు నేను పెట్టిన దాని మీద రెలవెంట్ గా ఏదైనా ప్రశ్న ఉంటే దాని గురించి చెప్పు. అర్థమవుతుందా? నీ వెనక కంపు పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను ప్రశ్నించేది ఏంటి? యేసుక్రీస్తు దేవుడు కాదు. అసలు నువ్వు అసలు దేవుడు అనే దానికి ఒక క్వాలిఫికేషన్ లేకుండా నమ్ముతున్న వ్యక్తివి. అర్థమవుతుందా? దేవుడు అంటే అర్థం ఏంటి? వేదాలు ఏం చెప్తున్నాయి? దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తుడు, సర్వజ్ఞుడు. నువ్వు నమ్మే దేవుళ్ళలో ఒక్కళ్ళని చూపించట్లాగా నువ్వు ఎట్లా ఇంకొకళ్ళు వచ్చి ప్రశ్నిస్తావు సిగ్గు లేకుండా? సప్పిరాలానే మీ దేవుడు ఎందుకు చంపాడా? మా దేవుడు ఎందుకు చంపాడా? అసలు వాళ్ళు ఎందుకు, అసలు ఆ స్టోరీ ఏంటో చెప్తా. అననీయ సప్పిరా స్టోరీ ఏం జరిగిందో చెప్పు. నీకు అరుణ సూర్య అసలు ఆ స్టోరీ ఏంటో చెప్పు. అప్పుడు నేను ఎందుకు చంపాడో చెప్తా. టాపిక్ డైవర్ట్ చేయకు.
నీ తొక్కల టాపిక్ నాకెందుక? నువ్వెవడో నాకు టాపిక్ పెట్టడానికి? నేను పెట్టిందే టాపిక్, దాని మీదే నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తావు. ఓకే రైట్. అరుణ్ సూర్య, వై యూ సేయింగ్ సారీ బ్రదర్? పి సుధాకర్, హాయ్ బ్రదర్, హాయ్ బ్రదర్. నేను పెట్టినట్టుగా ఈరోజు ఎవరైనా సరే మీ బాబాల గురించి కూడా పెట్టి సమాజాన్ని కొంచెం మేలుకోలేని విధంగా చెప్పండి. దొంగ పాస్టర్లను, దొంగ స్వామీజీలను నమ్మకండి. వాళ్ళకి 1,000 కోట్ల ఆస్తులు ఇవ్వకండి. 1,000 ఎకరాల పొలాలు ఇచ్చి వాళ్ళని నాశనం చేయకండి, సమాజాన్ని పాడు చేయకండి అని చాలా మంది దొంగ గురువుల గురించి కూడా చెప్పాలి. ఈ సమాజాన్ని, భారత సమాజాన్ని మనం అవగాహన కల్పించాలి, చైతన్యవంతులు చేయాలి. ఓకే రైట్, రైట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ టైం. మీలో ఎవరైనా ఇంకేదైనా అడగాలనుకుంటే రిలేటెడ్ క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టిన అంశం మీద మాత్రమే మాట్లాడండి. అనవసరమైన విషయాలు మాట్లాడితే మనం డివేట్ అయిపోతాం. అది ఎప్పుడు అడిగే సోది ప్రశ్నలు అడగండి. ద పోల్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. పోల్, హూ ఇస్ ద పోల్? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వెరీ గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనా దయాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ కుమార్, బేబీ గర్ల్ గురించి. బేబీ గర్ల్, వాట్ ఈస్ ద బేబీ గర్ల్ బ్రదర్? ప్రవీణ్ కుమార్, వాట్ ఈస్ ద బేబీ గర్ల్? హూ ఇస్ ద బేబీ గర్ల్? ప్రవీణ్ కుమార్, ఎవరు బేబీ గర్ల్ అంటే ఏంటి? ఎవరు? కామన్ గా అడుగుతున్నావా, జనరల్ గా ఏమన్నా? చెప్పండి, ఇంకేమైనా ప్రశ్న? నీకు చదువు రాదు బ్రో. టీజీ గేమర్, అవును బ్రదర్, నాకు చదువు రాదు. ఏం చేద్దాం చెప్పు, చదువు చెప్తారా మీరు ఏమన్నా? రాధో మనోహర్ దాస్ గురించా? ప్రవీణ్ కుమార్, వాడు ఎంత వెధవ అంటే మీరు చూడండి, వాడికి 4 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. రాధా డిచ్కి గాడికి ఒక్కొక్కసారి వాడంతటా వాడే మెసేజ్ పెడతాడు నాకు, పెట్టి చండాలంగా బూతులు పెట్టి టక్కును బ్లాక్ చేసుకుంటాడు. వాడు ఎంత ఆడంగి వెదవంటే, ఈ ప్రపంచంలోనే వాడంతా ట్రాన్స్జెండర్సే చాలా గొప్పోళ్ళు వాడికంటే. ట్రాన్స్జెండర్ కి చెందడు, ఆడగా చెందడు, మాడగా చెందడు, మగకి చెందడు, అంత వెదవాడు. వాడు నాకు ఇప్పుడు 5 వాట్సాప్ నెంబర్స్ మెసేజ్ పెడతాడు, బ్లాక్ చేసుకుంటాడు, పచ్చి బూతులు పెడతాడు, నన్ను తిడతాడు, దేవుని తిడతాడు, నా కుటుంబాన్ని తిడతాడు. అసలు వాడి పైశాచిక ఆనందం ఏంటో వాడేంటో నాకు అర్థం కాదు. ఎంత వెధవ అంటే, వాడు తిరిగి కౌంటర్ని భరించలేడు. వాడు అన్నదే మనం వినాలి, అంత వెధవ. అలాంటి వెధవని నమ్మి వాళ్ళు ఇంకా మోసపోతున్నారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ద వన్ హూ. ఏంట్రా నీ ప్రయోగం నాయన? టీజీ గేమర్, ఏంటి? వాట్ యు వాంట్ చెప్పు, ఏం కావాలని నీకేంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఎవరో బూతులు పెడుతున్నట్టున్నారు, బ్లాక్ చేస్తుంది. నీది నాకు చూపించట్లా, కొన్ని బ్లాక్ చేస్తుంది. ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. స్ట్రిప్స్ కలెక్టింగ్ పర్సన్ ఎందుకు చంపాడా? స్ట్రిప్స్ ఎవరు రా నాయన? వాట్ నెంబర్ ఈజ్ దట్? చాలా నెంబర్లు ఉన్నాయి ప్రవీణ్ కుమార్ గారు, 4-5 నెంబర్లు ఉంటాయి వాడి. చేంజ్ యువర్ నేమ్ అండ్ సర్టిఫికేట్. ఓ థ్యాంక్ యూ శివరామ్ గారు, మీ నెంబర్ ఇక్కడ పెట్టరా, ఒకసారి నీకు ఫోన్ చేస్తాను. ఎంత గొప్ప సజెషన్ ఇచ్చారు. నా పేరుని, నా సర్టిఫికేట్ ను మార్చుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, మీరు చాలా గొప్పవాళ్ళండి. అది డజంట్ డూ ఇట్.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఏం సోది ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు, ఒక్కడ కూడా వాల్యుబుల్ ప్రశ్న లేదు. శివ శివ తుళ్ళూరి డాంకీ అంటావేరా సన్నాసి. మాకు సన్నాసులు ఉండరు శివ తుళ్ళూరి, నువ్వు నిజంగా డాంకీ కాబట్టి డాంకీ అంటున్నా. గాడిదలాగా ప్రశ్నించకు, నేను అందరిలాగా టాలరేట్ చేయను. ఓకేనా? బ్యూటిఫుల్ ఫర్ వన్ రిలీజియన్. శివరాం, నో నీడ్ ఫర్ నంబర్. బీ ఫెయిత్ఫుల్ ఆర్ వన్ రిలీజియన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మిత్రులరా. నేను మళ్ళీ ఒకసారి మీకు సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే, క్రైస్తవులు ఈ సమాజానికి మేలు చేయాలని ఒకే ఒక దృక్పథంతో ఉంటారు. వాళ్ళు ఇలా మాయ చేసి డబ్బులు దండుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వీళ్ళు యేసుక్రీస్తే కాదు, మరి ఈ డబ్బు వచ్చే అవకాశం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతారు. ఒక ₹1 ఇస్తానంటే వాడు వెంటనే మతం మార్చుకుంటాడు డబ్బుల కోసం. వాడి పరమ వెధవ వాడు. వాడిని నమ్మి అందరు క్రైస్తవులు అట్లా ఉంటారనుకోవద్దు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళయ్యా పలానా పాస్టర్ డబ్బులు తీసుకుని మోసం చేసాడు, స్వస్థ చేస్తానని అంటే, నేను చెప్తుంది ఏంటంటే, వెంటనే యు గో అండ్ ఫైల్ ఎ కేస్ ఓవర్ దెమ్. ఎవడైనా సరే, అలాంటి వాడు ఎవడు కనపడ్డా, ఎవడు మీకు తగిలినా, డబ్బు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుద్దని వాడు చెప్పుంటే దయచేసి వాడిని వదిలిపెట్టద్దు. ఎందుకంటే వాడిని వెంటనే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాల్సిందే. వాడు క్రిస్టియన్ కాదు అని నేను మళ్ళొకసారి క్లెయిమ్ చేస్తున్నా. వాడు క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ పేరు మీద కనపడుతున్న దొంగ. అర్థమవుతుందా? వాడు క్రిస్టియన్ కాదు. వాడు క్రిస్టియన్ పేరు మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతకడానికి ఈ మార్గంలోకి వచ్చాడు. అవకాశం, డబ్బులు వచ్చే అవకాశం ఉంటే వారు ఎక్కడికైనా వెళ్తాడు, ఏ ప్రాంతానికైనా వెళ్తారు. అట్లాంటి వాళ్ళని నువ్వు క్రిస్టియన్ గా భావించి అలాంటి వెధవల్ని క్రైస్తవ సమాజంగా భావించొద్దని కోరుతున్నా. క్రైస్తవులు ఎవరు అంటే ఈ సమాజానికి మేలు చేసేవాళ్ళు, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వారి కోసం కాకుండా, కమ్యూనిటీ కోసం కాకుండా, ప్రపంచం అంతటి కోసం కష్టపడ్డ వాళ్ళు, కొన్ని వందల సార్లు ప్రయత్నించి బల్బును కనుక్కున్న థామస్ అల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు, ఈ దేశంలోకి చదువును తీసుకొచ్చినటువంటి విలియం కేరీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మదర్ తెరీసా లాగా ఈ దేశానికి సేవ చేయడానికి వచ్చిన కొన్ని వందల మంది మిషనరీ లాంటి వాళ్ళు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఈజ్ 1000% ఫర్ ఇఫ్ యూ స్టాప్ ద పాస్టర్ హూ సేడ్ ఇండియా షుడ్ వెదర్ అవే. పాస్టర్ని ఎందుకు ఆగమంటారండి? పాస్టర్లు కాదు, దొంగ పాస్టర్ల గురించి చెప్తున్నా నేను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకేదైనా రిలవెంట్ క్వశ్చన్స్ అడగండి, మనం ఏదైనా మాట్లాడడానికి బాగుంటుంది. ఊరికే అర్థం లేదు కాకుండా. హీఈస్ 1000% ఫర్ ద షో. దట్స్ ఇట్. ఓకే, ఇంకేదైనా? ఓకే ఓకే, రైట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కృతజ్ఞతలు ఇప్పటి వరకు లైవ్ లో ఉన్నందుకు. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా, అలాంటి విషయంలో దాన్ని క్రైస్తవులకి మీరు ముడిపెట్టొద్దని కోరుకుంటూ, సమాజంలో అందరు కలిసిమెలిసి ఉండాలి, మతపరమైనటువంటి రుగ్మతలు తగ్గాలి. మత గొడవలు పెట్టి ఇతర మతాలని దూషిస్తూ పని కట్టుకొని బతుకుతున్న, పబ్బం గడుపుకుంటున్నటువంటి ఆన్లైన్ బెగ్గర్స్ కి చట్టం ద్వారా బుద్ధి చెప్పాలి. దీనికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఈ భారతదేశాన్ని ఐక్యమత్యంగా ఉండి మనం అభివృద్ధి చేయాలి. దరిద్రపు గొడ్డు మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాలి. మదర్ తెరీసా సమాజ సేవ, మత సేవ. మదర్ తెరీసా సమాజ సేవ చేసింది బ్రదర్. ఎక్కువ సమాజ సేవలోనే దేవుని సేవ ఉంది అని ఆమె నమ్మింది. మిగతాది ఏదంతా ఆవిడ మీద ప్రజలకి సానుభూతి ఉంటే క్రైస్తవుల మీద సానుభూతి వస్తుంది, తద్వారా ఇతర మతాల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఉంటది అని ఆర్ఎస్ఎస్ గూండాలు కొంతమంది
పుట్టించిన వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు కథల్ని నమ్మి నిజాలని దయచేసి నమ్మకండి. ఆవిడ గొప్పది, ఆవిడ తప్పుడుది. నిజంగా వాళ్ళు ఆరోపించింది నిజమైతే ప్రభుత్వం గుడ్డిది కాదు. దమ్ముంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, మదర్ తెరీసా మీద వాళ్ళు చేసే ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమనండి. మగోళ్ళు అయితే వాళ్ళు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బకు పుట్టుంటే, వాళ్ళు నిజంగా మగోళ్ళై భార్యలతో సంసారం చేస్తుంటే, వెధవలు చెప్పే మాటలు నమ్మి తలా తోక తెలియకుండా ఈ దేశానికి మేలు చేసిన ఆవిడని ఇంకా కులం పేరు మీద, మతం పేరు మీద అంటరాని వాళ్ళగాను, సమాజంలో దేనికి పనికిరాని వాళ్ళగా, వేల సంవత్సరాలు చదువు లేకుండా మగ్గబెట్టినటువంటి వెధవల్నే గొప్పోళ్ళని నమ్మి ఇంకా వాళ్ళ సంకలు లాగుతానంటే ఎవడేం చేయలేడు. ఈ దేశానికి వచ్చి మన మతం కాకపోయినా కూడా సేవ చేసి సమాజానికి చదువును అందించి, ఆధునిక విద్యని, ఆధునిక భావాజాలను అందించి, ఇంగ్లీష్ని అందించి పోయిన వాళ్ళని ఇంకా మనం ద్రోహులుగా చూసే వెధవ గుంపు మాటలు వింటున్నామంటే అంతకంటే వెధవతనం ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. గుర్తుపెట్టుకో. డూ యు నో ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్? ఏం ప్రశ్న రా బాబు అది. ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. మీలో ఎంత ఉన్మాదం దాగుందో దేవుడే సమాధానం చెప్తాడు బ్రదర్. మంచి చేసిన వాళ్ళని అబద్ధాలు క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలితే, ఆధారాలు లేకపోయినా మతం కాదు మనది, చేసి ఉండొచ్చేమో అని నమ్మే పశువులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారంటే అది మన దౌర్భాగ్యపు సమాజం యొక్క దౌర్భాగ్యం. అరే ఎంతవరకు ఏ సమాజం ఏదైనా ఒక ఆరోపణ వచ్చిందంటే అది ఎంతవరకు నిజం అని తెలుసుకోకుండా, ఇరుగు పొరుగు ఎలాగైతే ఒక కుటుంబాలు మీద వచ్చిన ఆరోపణలు నమ్మి ప్రచారం చేస్తావో అంత నీచమైనటువంటి సంస్కృతిలో ఇంకా మనం బతుకుతున్నాం అంటే సిగ్గుపడాలి. ఇంకా మదర్ తెరీసా మీదో ఇంకొకళ్ళ మీద చేసే ఆరోపణలన్నీ. ఎందుకంటే ప్రపంచం అంత గుడ్డిది కాదు, గుర్తుపెట్టుకో. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు రాగానే అధికారంలోకి అన్ని వీళ్ళు చెప్పిన చరిత్ర నిజమైతే అనుకుంటే ఎట్లా? వేల సంవత్సరాలుగా ఇంత మేధావులు, వేల సంవత్సరాలుగా మిగతా సమాజానికి చదువు లేకుండా ఎందుకు చేశారు? 100 సంవత్సరాల్లో బీసీల్లో ఎంతమంది చదువుకున్నారు? ఎస్సీ ఎస్టీలో ఎంతమంది చదువుకున్నారు? 190% మంది ప్రజలకు చదువు ఎందుకు లేదు? గాడిదలారా, మీకు కడుపుకు అన్నది తింటే అడగండి వాళ్ళని. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి పత్తితు కబుర్లు చెప్తున్నారు మతం పేరు అడ్డని చెప్పి. ఇన్ని సంవత్సరాలు ఈ సమాజం ఎందుకు వెనకబడి ఉంది? ఎవడు కారణం? 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిషోడా? బ్రిటిషోడు చదువు చెప్తానంటే వద్దన్నారు గాడిదలో. చరిత్ర తెలుసా నీకు? బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడు తెలుసా? గడ్డం చేసుకున్నాడు పార్లమెంట్కి వచ్చి ఏం చేస్తాడు? వాడు చదువుకొని ఏం చేస్తాడు? కొండలు చేసుకున్నాడు పార్లమెంట్కి వచ్చి ఏం చేస్తాడు అని అడిగాడు. కడుపుకు అన్నం తినరా మీరు? వాళ్ళు చెప్పే తప్పుడు కథలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుట్టించే తప్పుడు కథలు నమ్మి ఇంకా గుడ్డిగా బతుకుతారు. ఇట్లా ఎన్ని 1000 సంవత్సరాలని మీరు అంతే బతుకుతారు. విజయవాడ పాస్టర్ సేడ్ ఇండియా షుడ్ బి డిఫీటెడ్ యువర్ ఆన్సర్స్. అవునులే పాస్టర్ కంటే పాస్టర్లు అది ఒక ఎదవను పట్టుకొని అందరిని అనొద్దురా బాబు. అవునులే పూజారుల కంటే ఎదవలు ఎవరుంటారంటే తప్పు కదా. మత ఉన్మాదంతో ఆలోచించొద్దు. మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడాలా. లేదు నాకు మతం నచ్చదు కాబట్టి ఆ కోణంలో ఇక అందరు చెడ్డోళ్ళు అనుకుంటే నువ్వు పశువుకి నీకు తేడా ఏముండదు. నువ్వు ఒక మానసిక రోగివి. మంచిని మంచి, చెడుకు చెడుగా చూడలేని నువ్వు ఎవడో ఎక్కించిన ఆ విషయాన్ని బుర్రలో పెట్టుకొని నువ్వు ఇంకా ఏ సమాజం అంతా వీళ్ళు నీ మతం కాకపోతే అంతా చెడ్డోళ్ళే అని నమ్ముతున్నావు అంటే, మరి వెధవా, నీకు నూరిపోసిన వెధవలే ఈ 1000 సంవత్సరాలు నీకు చదువు జ్ఞానం లేకుండా పక్కన నెట్టారు. వాళ్ళు వచ్చాక నీకు చదువు వచ్చింది. ఇంగ్లీష్ లేకపోతే నీకు సిగ్గు, నీ బతకడానికి కూడా ఉండేది కాదు. ఏం బతుకులరా? వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ కష్టాన్ని అనుభవిస్తూ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చి నేను పోటు పొడిచాను, ఆ వేదాల్లో అది ఉంది, ఎందులో పరిజ్ఞానం ఉంది, అందులో జ్ఞానం ఉంది, అది ఉందని చెప్పగానే నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి ఇప్పుడు దాకా మీకు బోబెట్టిన వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారంటే మీకంటే పశువులు లేరు ఈ సమాజంలో. మీకంటే పశువులు లేరు. మీకంటే పందులు, కుక్కలు నయం. ఎవడైతే మతం కారణంగా ఇతరులను ద్వేషిస్తున్నాడో అలాంటి వెధవులు, అబద్ధాలు నమ్మి నిజాన్ని పాతేయాలనుకుంటారు అలాంటి వెధవుల గురించి చెప్తున్నా. కమాన్, వాట్ డూ యూ మీన్? యా, దట్ ఈజ్ మై మీన్. ఇంగ్లీష్ స్పీకర్, నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ఏంటారు నాయన? సాగర్, నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ఏంటరా గాడిదా? చెత్త నాయాలరా.
కృతజ్ఞత లేని వెధవలు. ఇంకా అక్కడే ఆ వెనకబడి ఉంటే చదువు లేకుండా గోచీలు పెట్టుకుని తిరుగుతుండేవాళ్ళు, ఇంగ్లీష్ లేకపోయి ఉంటే. సంస్కృతం వింటే చెవులో సీసం, పలికితే నాలుక కోసారు. అయినా నమ్మవు వాళ్ళు, మనకొద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది కదా, మన కష్టం లేకుండా ఎవరో తెచ్చిపెట్టారు. ఏంటి ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది, అంతకుముందు నీకు ఓటు హక్కే వద్దని కేవలం చదువుకున్న బ్రాహ్మణులే వేశారు. అది ఆ చరిత్ర వద్దు మనకి. ఇప్పుడు పుట్టించి తప్పుడు చరిత్ర వాట్సాప్ యూనివర్సిటీలో పెడితే మనకి మతం అనేది ఉన్మాదానికి ఎక్కిపోయి, నిన్న గుళ్ళోకి రానికపోయినా, పూజారి కానికపోయినా ప్రశ్నించవు. ఎదుటోడిని, ఏది నీకు మేలు చేసిన ఎదుటోడిని తప్పుడు కథలు పుట్టించి నీకు వాట్సాప్ షేర్ చేయగానే నమ్మేసి ప్రశ్నిస్తావు ఎదుటి పెద్ద పోటుగాళ్ళలాగా. చెత్త వెధవ. సిగ్గుండాలి కొంచెమైనా. సమాజంలో చరిత్ర తెలుసుకోకుండా, వాస్తవం తెలుసుకోకుండా, ఉన్మాదంతో నింపబడ్డ మత ఉన్మాదంతో నింపబడ్డ వ్యక్తుల యొక్క పాఠాలు నమ్ముతున్నావంటే, ఎవడైతే నీ గొంతు కోసాడో ఇప్పటిదాకా వాడు చెప్పే చరిత్ర నిజం నమ్ముతున్నావంటే ఎంత వెధవై ఉంటావు నువ్వు, ఎంత వెధవై ఉంటావు. చెత్తనా. సిగ్గు శరం లేదు మీ లాంటి బతుకులకి. కొంచెమన్నా విజ్ఞత ఉండాలి కదా. వాడు చెప్పింది ఎంతవరకు నిజం, మదర్ తెరీసా గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ ఎంతవరకు నిజం? ఈ చదువు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బ్రాహ్మణుడు తెచ్చాడు? ఏ భారతీయుడు తెచ్చాడు? ఇంత జ్ఞానం, ఈ చట్టాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ దేశం నుంచి సమానత్వాన్ని తీసుకొచ్చాడు? అంబేద్కర్ ఏ దేశ రాజ్యాంగాలు చదివి రాజ్యాంగం రాశాడు? వేదాలు రాసి చదవచ్చు కదా, వేదాల్లో చూపించి ఈ హక్కులన్నీ. మన ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? కప్పెడితే దాగిపోయే నిజాలా ఇవి? ఎవరి మీద వాడు ప్రభావం చూపింది? ఎవరిని అనిచింది? నిన్నే కదా. ఎవరిని వాడు అనిచింది? నిన్ను కదా. ఓహో, మీ నాన్నోళ్ళు మీ అమ్మోళ్ళు పడ్డారులే, ఎందుకంటే చట్టం వచ్చింది కదా ఇప్పుడు, నీకు నొప్పి లేదు ప్రస్తుతం. పెద్ద చెప్తున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇలాంటి గాడిద కొడుకులు బోలెడు మంది ఉంటారు. వాళ్ళని గాడిద అంటారు, నేను సిగ్గుపడను. ఎందుకంటే నిజాన్ని అబద్ధం అని, అబద్ధాన్ని నిజమని నమ్మేది కాకుండా, మీకు మేలు చేసిన సమాజాన్ని ఏమో ద్రోహులుగాను, మిమ్మల్ని సంకనాకిచ్చి వేల సంవత్సరాలు చదువు లేకుండా ఒక మూల కూర్చోబెట్టిన వాళ్ళని ఈ రోజు ఇంకా గురువులుగా భావించే మీలాంటి వేధవల్ని, పోరంబోకు వేధవల్ని ఈ చరిత్ర ఎప్పటికీ క్షమించదు. ఈ దేశం బాగుపడడానికి ఎవరు కారణమో చరిత్ర చదువుకోండి. మన వేటగాడు చెప్పిన చరిత్ర కాకూడదు. ఎవడైతే మనల్ని వేటాడి చంపాడో, ఎవడైతే మనల్ని బంధించాడో ఆ జైలు ఓసలు చెప్పే చరిత్ర నమ్మకూడదు. అదైనా మనకి జైలు శిక్ష వేసినోడు, మనల్ని హింసించినోడు వచ్చి మన కథ చెప్తే నమ్ముతున్నాను. కమ్ టు ద టెంపుల్, యు కెన్ ప్రిపేర్ అండ్ పర్ఫార్మ్. నన్ను రాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలరా? అసలు యేసుక్రీస్తుతో కంపేర్ చేయి. ఏ దేవుణ్ణి కంపేర్ చేస్తావు యేసుక్రీస్తుతో? నన్ను రానియొద్దని అంటరాని నెట్టేసి నేను ఎందుకు పోజ్ చేయాలంట? సిగ్గులేదురా? ఎందుకు చేయాలా? నన్ను ప్రేమతో పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళొద్దా? బయటికి పోరా అన్నా కూడా నువ్వు ఆడేబడి ఇంటి లేదు ఇంకో చోట ప్రయత్నం చేసుకోవాలా? ఎవడికి పట్టిందిరా కర్మ? ఎవడికి పట్టిందిరా కర్మ? నాకు అవసరం అది? అరే లహరి శ్రీ నల్లపాటి, నీ అసలు బుర్రలేని పోరంబోకు వెధవరా నువ్వు పియ్యి తింటావు, అన్నం తినవు. నాకు తెలిసి ఖచ్చితంగా పియ్యి తింటావు. నేను బ్రిటిష్ వాళ్ళని సమర్థించలేదురా గాడిద కొడక. అరే వరాహపుత్ర, నేను బ్రిటిష్ వాళ్ళని సమర్థించలేదు. నేను క్రిస్టియన్ మిషనరీల గురించి చెప్పారా గాడిద, అది గుర్తుపెట్టుకో. ఎదురుంటే చెప్పుతో కొట్టేవాడిని నిన్ను వేల సంవత్సరాలు బానిసం చేసిన వాడు అంటే వాడి పియ్యి తీయకూడదు నీకు. వాడి పియ్యి తీయకూడదు. ఇప్పటికి కూడా వెళ్ళి అయ్యగారు అంటావు. నీకు జ్ఞానాన్ని ఈ రోజు ఇంగ్లీష్ ఇచ్చింది బ్రిటిషోడు ఎన్ని సరే బ్రిటిష్ వాడిని సమర్థించు అన్నావు, కానీ నేను సమర్థించలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు, నీకు చూపిస్తాను చూడు, ఈ దేశంలోని ఎన్ని మూఢనమ్మకాలని, బ్రాహ్మణులు సనాతన ధర్మం పెట్టిన ఎన్ని మూఢనమ్మకాలు రద్దు చేశారో తెలుసారా? నీకు చెప్తాను చూడు. పెద్ద పోటుగాళ్ళలాగా చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేయాలో చేయరా గాడిద వేదవ అన్నారా? వేదవ. కడుపుకు అన్నం తింటలా, నీతి నిజాయితీ ఉండొద్దురా మనకి? చూపిస్తాను చెప్పండి.
పెద్ద పోటుగాళ్ళకి చెప్తున్నావు కదా గాడిద యాదవ. జ్ఞానం ఉండ కులరా ఎదురా, నీకు అసలు కడుపుగా అన్నం తింటలా? బ్రిటిష్ వాడు నీకు మేలు చేశాడా, కష్టం ఇది చేశాడా? ఇప్పుడు వచ్చి కథలు నూగుతారు వీళ్ళంతా వచ్చి, ఇప్పుడు వచ్చి కథలు నూగుతారు రా వచ్చి. మనం పెట్టలేదు, బ్రిటిష్ వాడు పెట్టారని. కులాలు ఎవరు పెట్టారంటే బ్రిటిష్ వాడు పెట్టాడంట కులాలు. నువ్వు మాలా, నువ్వు మాదిగా, నువ్వు రెడ్డిని బ్రిటిష్ వాడు పెట్టాడా? సిగ్గుండదు నాయన నమ్మడానికి నీకు. చూడు, 1829లో సతీ సహగమనం అనే చట్టాన్ని రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు. అది చేస్తుంటే కూడా గందరగోళం చేశారు, అది మా ధర్మం, మా ఆడవాళ్ళని మేము చంపుకుంటామని. సిగ్గులేని విధవా. అలాంటి వాళ్ళు ఈరోజు పెద్ద జ్ఞానాన్ని బోధించడానికి వస్తే సిగ్గు లేకుండా నువ్వు నమ్ముతున్నావు. ఇంకోటి, ఆడ శిశువు, చిన్న ఆడపిల్ల పుడితే చంపడం అనే దాన్ని 1870లో రద్దు చేశారు. 1830లో దొంగలు వచ్చి దోచుకొని చంపుతుంటే ఇది పట్టించుకునే దిక్కులు లేకపోతే రద్దు చేశారు 1830లో. దగ్గి అంటారు దాన్ని, దగ్గి అండ్ డాసిటీ డిపార్ట్మెంట్. బానిసత్వం, నిష్కారణంగా నువ్వు ఈ కులానికి చెందినవాడివి కాబట్టి ఈ దారుణమైన వెట్టి చాకరీ నువ్వు చేయాల్సిందే, నువ్వు ఈ కులానికి చెందినవాడు కాబట్టి ఈ పని చేయాల్సిందే అని ధర్మశాస్త్రం చెప్పింది. దేవుడే చెప్పాడు, కష్టమైన బాధైన నువ్వు చేయాల్సిందే అని. బ్రాహ్మణుల అగ్రకులాల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బర్రెలు గేదెలు సేవ చేస్తూ దాంట్లో నుంచి వచ్చినటువంటి పెంటలో నుంచి వచ్చిన గొట్టెల్ని ఎండబెట్టుకుని పగలు కొట్టుకుని తినమని చెప్పారు వాళ్ళు. ఆ దరిద్రాన్ని 1843లో రద్దు చేశారు. ఇప్పుడు చెప్తున్న ఈ పోటుగాళ్ళు అప్పుడే రద్దు ఎందుకు చేయలేదురా? అది ఎవరు పెట్టారు బానిసత్వాన్ని? బాల్య వివాహం 6 సంవత్సరాలకు పెళ్లి చేసేవాళ్ళు 1891లో రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు. దేవదాసి వ్యవస్థ, దళితులుగా పెట్టిన ఆడవాళ్ళని తీసుకెళ్లి గుళ్ళ పూజారుల దగ్గర, ఆ ధర్మకర్తల దగ్గర, ఆ గుళ్ళకి వచ్చే వాళ్ళ దగ్గర, పెద్దల దగ్గర పడుకోబెడుతుంటే అది పవిత్ర కార్యం, ఆవిడ దేవుడు భార్య అని చెప్పి చేస్తుంటే ఆ దరిద్రాన్ని 19వ శతాబ్దంలో రద్దు చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చి కథలు చెప్తున్నావు నువ్వు, పెద్ద కథలో వేదవా. నాకెందుకు కోపం వస్తుందంటే వెధవలీలు చరిత్ర చదవరు, కనీసం పూర్తిగా తెలుసుకోరు. బ్రిటిష్ వాడు సమర్థిస్తున్నావు అంటే గాడిద కొడక. వాడే లేకపోతే ఇప్పటికి పొడిచింది ఏంటో చెప్పి మన వాళ్ళు వచ్చి అధికారంలోకి చెప్పురా. వీళ్ళేం పొడిచారు ఇప్పటి వరకు? ఏం ఉద్ధరించారు ఈ దేశాన్ని? చెప్తానా? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్, మానవ బలి ఉంటే దాన్ని రద్దు చేశారు. మరి వీళ్ళు ఎందుకు రద్దు చేయలేదురా? చెప్పరా గాడిద, చెప్పు. మనిషి మాంసం తినే ఆచారం భారతదేశంలో ఉంది, అది 1830లోనే రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి. మరి ఈ పోటుగాళ్ళు ఎందుకు రద్దు చేయలేదురా చెప్పు. వారసత్వంలో ఆస్తికి మహిళలకు కూడా హక్కు ఉంటది అని 1856లో మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాన్ని ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. 1856లో స్త్రీలకి, మేము స్త్రీలని దేవతగా పూజించేటువంటి గొప్పవాళ్ళం అని చెప్పిన వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకుండా చేశారు. వేదాలు వింటే ఆడవాళ్ళని కూడా శిక్షించారు, పలికితే నాలుగు కోశారు. సావిత్రిబాయి చదువు చెప్తుంటే వెళ్ళి గందరగోళం చేశారు. ఆవిడ మీద పేడ నీళ్ళు చల్లారు. ఎవరో చల్లింది? బ్రిటిష్ వాళ్ళు చల్లారా గాడిద? కడుపుకు అన్నవా నువ్వు పియ్య తింటున్నావు వెదవా. నీ మత పిచ్చితో చరిత్రను మర్చిపోయి నష్టం చేసిన వాళ్ళని, సంకనాకి ఇచ్చిన వాళ్ళని గొప్ప వాళ్ళు చెప్తావు, బాగు చేసిన వాళ్ళని శత్రువులుగా మాట్లాడతావా? పోరంబోకు వెధవ. నీలాంటి వెధవల్ని చెప్పుతో కొట్టాలి. కాదురా, కడుపుకు అన్నం తింటలా బ్రిటిష్ వాళ్ళని ఎందుకు సమర్థిస్తావు? ఒరే గాడిదా, నేను సమర్థించలేదురా. బ్రిటిష్ వాడికి నాకు అసలు సంబంధమే లేదు. వాస్తవానికి ఈ దేశంలో బ్రిటిష్ వాడు సంకం చేరి ఉద్యోగాలు చేసింది ఎవడరా? వాడి దగ్గర ఉద్యోగాలు చేసింది ఎవరు? వాడు సొమ్ము తింది ఎవరు? వాడి దగ్గర జమీందారులుగా పనిచేసింది ఎవరు? వాడి దగ్గర పన్నుదారులుగా పనిచేసింది ఎవరు? మున్సిపల్గా, ఎంఆర్ఓలుగా, పోలీసులుగా పనిచేసింది ఎవడు? గాడిద కొడక. మంచి చేసిన వాళ్ళు మంచి అని చెప్పాలరా, ఎదవ పనులు చేసిన వాళ్ళు ఎదవనే చెప్పాలా? అది వాస్తవం. నువ్వు మనిషి పుట్టక పుడితే కాదులే. ఈ దేశంలో మనం నేర్చుకుంది ఏంటంటే, మనోడి ఎదవైనా సరే మనం గొప్పగా చెప్పాలి, ఎదుటోడు మంచివాడైనా బురద జల్లాలని అతి గొప్ప ధర్మాన్ని నేర్చుకున్నాం మనం. అర్థమైనా? అది మనం నేర్చుకున్న ధర్మం ఏంటంటే, మన కులపోడు ఎదవైనా సరే వాడు మంచోడు అని చెప్పాలా. అదేగా మనం నేర్చుకున్న ధర్మం. సిగ్గులేని వేదవల్లారా, కడుపుగా అన్నం తింటలేదురా మీరు?
నేను పాస్టర్లో ఉన్న దొంగ వెధవల్ని నమ్మొద్దు అని చెప్తున్నా. నీ దేవుడు ఎవరు? బ్రిటిష్ వాడికి కన్వర్ట్ అయ్యావా? అరే గాడిద కొడక, కన్వర్ట్ అవ్వడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వెవడో నన్ను ప్రశ్నించడానికి? మీ అమ్మ బాబుకు పుట్టావా? మంది ఎక్కడ పుడితే వచ్చి తీసుకొచ్చారా నిన్ను? చెత్తనాయాలని. విడో, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? కమ్ ఆన్ విడో, వాట్ ఆర్ క్రిస్టియన్స్ డూయింగ్ నౌ? గాడిద, అరే లహరి నల్లపాటి నల్లమొహం వెదవా, క్రిస్టియనిటీలో ఉన్నది ఏంటో, క్రిస్టియన్స్ ఏం చేశారనేది నాకు అనవసరం. వాడు ఒక చోట మంచి వెధవులు ఉంటే వాడు ఏమైనా చేశారేమో. క్రిస్టియానిటీ విధవరాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది, అదవుతుందా? పక్కవాడి భార్య వైపు చూడొద్దని చెప్పింది, ఏకపత్ని వ్రతుడిగా బ్రతకమని చెప్పింది, పరిశుద్ధంగా బ్రతకమని చెప్పింది. ఇదిరా, ఎవరికి పొరపాటున నీకు హాని కలిగించినా సరే శత్రువుకు కూడా హాని కలిగించొద్దు. వాడి కోసం ప్రార్థించేటప్పుడు కూడా వాడి క్షేమం కోసం ప్రార్థించని చెప్పింది బైబిల్. నువ్వెక్కడ కంపేర్ చేస్తావు గాడిద కొడక? కరుణాకర్ గారు ఇంకొకటి కూడా గాలి యాదవులు చెప్పిన గాలి మాటలు కాపీ కొట్టుకుని వచ్చి ఎంగిలి మాటలు ఇక్కడ మాట్లాడతావు గాడిద. నువ్వు చదివావు బైబిల్? నువ్వు చదివారా బైబిల్? ఒక రెఫరెన్స్ పెట్టరు నువ్వు అన్నదానికి. చెత్త వేదవా, మీలాంటి పశువు పీ తింటారా మీరు? మన అన్నం తినరు మీరు, పీ తింటారు మీరు. నీతి జాతి లేదు మీకు. చెత్తనాయాలరా. ఎన్ని దారుణమైన చట్టాలను బ్రిటిషులు రద్దు చేశారు. వాటి వెనక క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ మిషనరీలు పోరాటం ఉంది. అదవుతుందా? అంతేగాని మదర్ తెరీసా గురించి, హూ ఆర్ ద సెయింట్స్ ఇన్ ద బైబుల్, అసలు నేను అడిగేదేంటో నువ్వే అడిగేదేంట్రా? అది మీ గ్రంథాలను అడుగురా, పోరంబోకు వెదవా. మీ అమ్మ నాన్నకు గాక ఎక్కడో పుట్టిన వెదవా, మీ అమ్మని మీ నాన్న అడుగు. చెత్తనాయాల. నేను అడుగుతుంది ఏంటి, నువ్వే చెప్పింది. అసలు సంబంధం ఉందంటారా? హూ ఆర్ ద సెయింట్స్ అని. సెయింట్స్ అంటే ఏంట్రా గాడిదా? అసలు దాని అర్థం తెలుసా నీకు? ఇక్కడ పెట్టు, సెయింట్స్ అంటే అర్థం ఏంటి? అసలు నువ్వు అడిగేదానికి బైబిల్కి ఏమైనా రిలేషన్ ఉందా? సందర్భానికి ఏమైనా రిలేషన్ ఉందా? చెత్త వెధవ. నీలాంటి వేదవులందరినీ చెప్పుతో కొట్టినా కూడా బుద్ధి రాదురా మీకు. ఎన్ని దారుణాలు, ఎన్ని చట్టాలు రద్దు చేసిందో తెలుసా మీకు? ఎన్ని? చేతనాయాలరా, మీరు వచ్చి ఇక్కడ కథలు చెప్తున్నారు మళ్ళీ. అదేరా నీ ధర్మం. అరే అది అది మీ అమ్మని అడుగురా చెప్తుంది. మీ అమ్మని అడుగు చెప్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? యూ కెన్ సీ ఆన్ మై స్క్రీన్ సిస్టర్, PB YouTube blog. Sister or brother, I don't know, but I am seeing your picture as a woman. My name is John Suresh andi. Okay, right? Thank you. Your phone is dead. చెప్తున్నా, చెత్త కామెంట్లు చేస్తాను, చెప్పుతో కొడతా కదవా. అదైనా అందరిలాగా I can't tolerate. ఊరికే స్పీక్ విత్ లిటిల్ మోర్ కంట్రోల్. థ్యాంక్ యూ సిస్టర్. బట్ వాళ్ళు మేలు చేసినటువంటి వాళ్ళనేమో శత్రువులుగా ఈ 10-15 సంవత్సరాల్లో అబద్ధాలు చెప్తే నమ్మేసి వీళ్ళని సంకనాకిచ్చిన వాళ్ళు సంకనాగుతున్నారంటే ఈ వెధవలకి ఎక్కడ సిగ్గులేదు అంటున్నా. గుళ్ళోకి రానిచ్చి కనీసం దగ్గర ముట్టుకోవడానికి కూడా భయపడుతుంటే వాళ్ళ వీడికి బాగుంది. కానీ ఈ సమాజానికి వచ్చి కుష్ఠువాళ్ళని, రోగ్రస్తుల్ని, కులమని మతమని చూడకుండా వాడికి చదువు చెప్పి జ్ఞానం ఇచ్చి సమానత్వపు బోధ, సమానం ప్రేమించే దేవుని పరిచయం చేస్తే వాడు వీడికి శత్రువా? డోంట్ యూజ్ ద వర్డ్ అగైన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఇది మిత్రులారా, అందుకని ఇలాంటి వెధవలు చరిత్ర తెలుసుకోరు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోరు. కనీసం
గ్రంథాలైనా చదవరు, మత గ్రంథాలైనా చదవరు, ఏమీ తెలియదు. మరి ఏం తెలుసునంటే సోషల్ మీడియాలోనో అక్కడ ఇక్కడ వీళ్ళ ప్రవచనకర్తలు చెప్పిన అబద్ధాలను నమ్మేసి ఎదుటోళ్ళ మీద మాట్లాడతారు. అది వీళ్ళు చేసే పని. అరే లహరి, నిన్ను బ్లాక్ చేస్తున్నారా గడిద, చెప్తున్నా. చెప్తానా ఇలా, నీకు బుద్ధి లేదురా గాడిద. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం ఏంటంటే, నేను చెప్తుంది సమాజంలో సమాజ ఉద్రిక్తలు రెచ్చగొట్టే వెధవల మాటలు వినకండి. ఆ సమాజంలో ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. సో నేను వాళ్ళని వెధవలు అనడంలో తప్పు లేదు. ఎందుకంటే నిజంగా సమాజానికి హాని కలిగించే వాడిని ఇంకేం పేరుతో పిలవాలో మీరు చెప్పండి? మతం కారణంగానో ఇంకో దాని కారణంగానో. క్రైస్తవుల్లో అయినా సరే నేను అదే అడుగుతున్నా, క్రైస్తవుల్లో కూడా ప్రజల్ని మోసం చేసేటువంటి ఇట్లాంటి వెధవలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి అంటున్నాను నేను. వాళ్ళని కేసు పెట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. తప్పిది, ఇది దారుణం. అబద్ధాలను చెప్పేటువంటి వెధవలను నమ్మకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అర్థమైందా? ఒక్క నిమిషం అర్థమైంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. కాలుతో నెడుతున్నాడు, చేతులతో నెడుతున్నాడు, హూ హా అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీ అవసరాల కోసం వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చి మోసపోయి క్రైస్తవులు ఎందుకంటారు చెప్పండి? దానికి క్రైస్తవులు కారణం అవుతారా? అది about 2000 years of history. Let's see. Tell me, how many books have you read with us? I have wrote lot of books about all religious, madam. How can tell here right now? చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. Then I will try to fix that. Okay? No brother, you are talking about the Bible, aren't you? I don't understand why you are talking about the Hindus. Who are you talking about first? I am not talking about only Hindus, brother. Hindus or Christians or Muslims, whoever. సమాజాన్ని మాయ చేసి మోసం చేసేవాడు ఎవడైనా సరే వాడిని వెంటనే పోలీసులకు పట్టించండి. దాని కారణంగా ఒక సమాజాన్ని నిందించకండి. నాగలక్ష్మి గారు నేను చెప్తున్నా, ఎవడో ఒక పాస్టర్ మోసం చేశాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడి మీద కేసు పెట్టండి. అట్లా కాకుండా సమాజం మొత్తాన్ని ఎందుకంటారు? సమాజం యొక్క లక్ష్యం అది కాదు. క్రైస్తవ లక్ష్యం ఏంటంటే స్వస్థతల పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద డబ్బులు అడగడం, డబ్బులు తీసుకోవడం అనేది అసలు క్రిస్టియన్ లక్ష్యం కాదు. క్రైస్తవుల లక్ష్యం ఏంటంటే సువార్త చెప్పడం, సమాజానికి మేలు చేయడం. నేను అట్లాంటివి బోర్డు చేశా, నా చుట్టూ చాలా మంది అలాగే చేస్తున్నారు ఇప్పటికీ. ఎవడో ఒకటి చేసిన దాన్ని బట్టి అందరినీ ఎందుకంటారు? ఒకవేళ అట్లా అంటే దొంగ బాబాలు, పనికిమాలిన బాబాల గురించి అంటే మీరు ఒప్పుకుంటారా? హిందూ సమాజాన్ని అందరిని అనొచ్చా? అట్లా అనకూడదు కదా, తప్పుది. నేను అదే చెప్తున్నాను. కుకట్పల్లిలో 4 days నుంచి ఎవరో పోతే సావని మంచి మాట అన్నారు బ్రదర్. ఆమె 4 రోజుల క్రితం చచ్చిపోతే లేపమని నేను చెప్పలేదుగా. గ్యాంగ్ సాగర్, ఇందాక నుంచి నేను చెప్పేది ఏమిటో నువ్వు మొదటి నుంచి కామెంట్ పెడుతున్నావు, బాగానే ఉంది. నువ్వు అన్నవే తింటాను అనుకుంటున్నా, నేను గడ్డి లాంటివి ఏం తింటలే కదా. నేను అట్లాంటి వాళ్ళు మాటలు నమ్మొద్దనే కదా నేను చెప్తున్నా. మళ్ళీ ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతావు? సిగ్గుందా నీకు అసలు? ఎరా నీకు సిగ్గుందా కొంచెమైనా? అందుకే కదా నీ ఇలాంటి వెధవలు అనేది. నేను గంట నుంచి ఏం మాట్లాడుతాను నీకు క్లియర్ గా తెలుసు, అలాంటి వెధవలు నమ్మొద్దని. సరే అదే మాట చెప్తున్నావు కదా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. మదనపల్లి అనే ఊర్లో ఇద్దరు తల్లిదండ్రులు ప్రిన్సిపల్స్, వాళ్ళు బాగా చదువుకుని ఇంటెలెక్చువల్స్, వాళ్ళు క్షుద్రపూజ ఆపేజ పేరు చెప్పి ఇద్దరు కూతుర్లు చంపేశారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా కుకట్పల్లిలో ఒక చచ్చిపోయిన ఆయన్ని ప్రార్థన చేసి లేపుతామని ప్రయత్నం చేశారు. అది వాళ్ళ అపోహ, వాళ్ళకి తెలియక పని చేశారు. చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారేమో అని ప్రార్థన చేశారు. ఇప్పుడు మదనపల్లిలో ఇద్దరు హిందూ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా హిందూ పిల్లలే, వాళ్ళు కూడా డివోటీసే, స్పిరిచువల్ గా చాలా డివోటీస్. వాళ్ళు కన్న బిడ్డలు చంపారు తిరిగి లేపుతానని. నువ్వు మాట్లాడావా దాని గురించి? కనీసం ఏ పంతులైనా మాట్లాడా? చెప్పు. మరి దాని గురించి ఎందుకు అడగలేదు? చెప్ప సాగర్. క్రిస్టియన్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ వర్డ్స్. గ్యాంగ్ సాగర్. మరి అదే అడుగుతున్నా నేను. అలాంటి వెధవలను నమ్మొద్దని మొదటి నుంచి నేను చెప్తుంది.
నీకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. బికాస్ హిందూస్ ఆర్ డూయింగ్ bold things now on Shivratri. Something happened with Sadguru Sai's board. He put on shoes and danced in front of Lord Shiva in the Shiva temple. They all uploaded him. Yeah, నాగలక్ష్మి గారు, ఇది జరుగుతున్నాయి, మీరే చూసుకోవాలి. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు అస్. నేను చెప్తుంది ఏంటంటే, సమాజానికి హాని కలిగించేటువంటి విషయంలో మతం అనేది చూడొద్దు. వెధవైతే వాడు వెధవే, మంచోడైతే మంచోడే. అట్లా కాకుండా మా కులం వాడు ఎంత వెధవ పని చేసినా దాచిపెట్టుకుందాం, అమ్మ మా పంతులు ఏం చేసినా దాచిపెట్టుకుందాం, పాస్టర్లు చెప్తే దాన్ని ప్రచారం చేసుకుందాం. ఈ మనుషులే తప్పు కదా అది. పంతులు చేయని పాస్టర్ చేయని ఎవడైనా సమాజానికి హాని కలిగించే పని, చట్టానికి విరుద్ధమైన పని చేశాడు అంటే ఎవ్రీ వన్ షుడ్ కండెమ్. లేదా అది నిజంగా నీ పరిధిలో ఉంటే కేసు పెట్టు. అంతేగాని ఒక సమాజాన్ని ద్వేషిస్తే ఎంతకాలం బతుకుతుంది? స్వామీజీస్ ఆర్ ద వన్స్ హూ perform occult rites. There is a difference between them. Means that a demon has taken possessions of you. Who is the? Yes, a demon has come into your house. You don't know about the word completely, brother. You don't know awareness about Bible's verses. Okay? అది మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడే గంట సేపు అవుతుంది. ఇంకేదన్నా డౌట్ ఉంటే మాట్లాడదాం ఖచ్చితంగా. ఈసారి నేను ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఫోన్ నెంబర్ ఇస్తే ఎవడైనా తిట్టాడు అనుకోండి, నేను కూడా చట్టా పట్టా వాయించాల్సి వస్తుంది. దట్స్ వాట్ ఐ డి నాట్ గివ్ ద నెంబర్. సో ఐ విల్ ట్రై టు గివ్ నెక్స్ట్ టైం. ఒరిజినల్ హీలింగ్ జరుగుతాయా? బ్రదర్, దేవుడు ఉన్నాడని మనం విశ్వసించామంటే ఒరిజినల్ హీలింగ్స్, డూప్లికేట్ హీలింగ్స్ ఉండవు దేవుని దగ్గర. విశ్వసించిన ప్రతి వాడు వానికి అవసరమైంది, వాడికి అవసరమైనప్పుడు దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది దేవుని ఆలోచనలో, దేవుని చిత్తంలో ఉంటది. ప్రతిదానికి ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, అలాగే ఇవ్వడు అని కాదు. కానీ దాని పేరు చెప్పుకున్న మనుషులు ఎవరైతే దాన్ని ప్రజలు ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నారో అలాంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. మనుషుల చేతుల్లో శక్తి లేదు, స్వస్థపరిచే జ్ఞానం లేదు. వాళ్ళు నిన్ను మభ్య పెడతారు. పాస్టర్స్ ఏం చేయగలరు? బైబిల్ చెప్పినట్టు అంటే ప్రార్థన చేయగలరు. నీ తరపున దేవుని, అయ్యా మీ దయ ఉంటే అమ్మాయికి సాయం చేయి అని నేను అడుగుతా. ఆయన చిత్తమైతే చేస్తాడు. అది విషయం. Tell me another thing, brother. It has been 2 months since that matter you mentioned happened. Now it is favor day, 4 day. Shivaratri, Sadguru Sai danced wearing shoes on Shivaratri. Nagalakshmi garu, that's what I am telling. I don't comment about that. It's your issue. అది చేస్తే అది అపవిత్రమా అపవిత్రం కాదా అన్నది నాకు సంబంధం లేని విషయం. అది మీరే చెప్పుకోండి. ఆయన గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. చాలా మంది ఆ ఆశ్రమంలో చనిపోయారని కూడా చెప్పారు. ఓకేనా? స్పీక్ ఇన్ తెలుగు, ఇన్ ద తెలుగు. ఐ హ్యావ్ గివెన్ యూ బికాస్ ఐ ఆమ్ లిజనింగ్. అదే నేను చెప్తున్నా. నాకు తెలియదు సిస్టర్. దాని గురించి మీరే మాట్లాడుకోండి. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు అస్. ఓకేనా? అది సమాజానికి హాని కలిగిస్తే నేను మాట్లాడుతుంది. మీ మత సంబంధమైంది, అది మీరే మాట్లాడుకోవాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా ప్రశ్న ఉంటే, రెలవెంట్ ఇష్యూ అంటే అడగండి. ఆ సద్గురు గారి గురించి నాకు అనవసరమైన విషయం అండి. ఆయన ఏదైనా సమాజానికి మేలుగా, కీడుగా ఏదైనా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. మతపరమైనది అయితే మీరే అడగాలి. అది వేర్ జీసస్ మదర్స్ బ్రదర్ బాప్టైజ్డ్, టెల్ మీ ద బైబిల్ రెఫరెన్స్. సలీమా, అసలు వాళ్ళు బాప్టిజం తీసుకున్నారనే విషయాన్ని నీకెందుకు చెప్పాలి? అదేమన్నా ఇష్యూనా? పోనీ నేను నిన్ను నమ్మమని చెప్పానా? వాళ్ళ బ్రదర్స్ నమ్మమని నేను చెప్పలేదుగా. వాళ్ళు బాప్టిజం తీసుకున్నారా లేదా అన్నది నువ్వెట్లా చెప్తావు? పోనీ అది బైబిల్ చెప్పాల్సినంత ఇంపార్టెంట్ ఇష్యూ కూడా కాదే. చెప్పు సలీమా శ్రీనివాస్ గారు, అది అవసరమా? అసలు అదేమన్నా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పండి. బైబిల్లో 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు ఒక్కరోజే. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పమంటే ఎట్లా చెప్తాను నేను? అదో ప్రశ్న. యు సే దట్ యు వాంట్ టు liberalize and searched and you named it religion.
చెత్త కామెంట్లకి నేను సమాధానం చెప్పిన ఫ్రమ్ అవర్ what our Messiah will be like. You who call yourself Christians, do not commit it evil for some that dish. Oh my God. Jehovah Witness it has gone to the High Court and even the Supreme Court. So far, this has not been proven. The only thing that is worrying is the country is being run by the same. Has gone on. In front of me, all crosses. రామకృష్ణ గారు ఎవరో అయినా మీరు ఏదో చెప్తున్నారు కానీ అవి ఎన్ని ఇక్కడ సంబంధం లేని విషయాలు. ప్లీజ్ దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయకండి. డోంట్ చీట్ ఈవెన్ అన్న ఎవరు అన్న డోంట్ చీట్ ఎవరన్నా. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ రాధా మనోహర్ దాస్? అతని గురించి మనం చెప్పడానికి ఏముందండి? నేను చెప్పాను కదా అదొక పెద్ద వేస్ట్ ఫెలో గడని. సంజయ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ద రాధా? అదే ఏరుపు శ్రీ సంజయ్. నేను చెప్తాను సంజయ్, వాడు ఒక పెద్ద వాడు వాడు గతంలో నాకు ఫోన్ చేసేవాడు, మాట్లాడుతుండేవాడు. సురేష్ గారు బాగా మాట్లాడేవాడు. సరే చాలా ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడేవాడిని. కానీ వాడు ఏం చేసాడంటే ఉన్నట్టుండి నన్ను బ్లాక్ చేసుకున్నాడు. కొన్నిటికి నన్ను ఆన్సర్ అడిగాడు, బిబ్లికల్ రెఫరెన్సెస్ కావాలని ఇచ్చాను నేను, అంతే బ్లాక్ చేసుకున్నాడు. తర్వాత నుంచి కరెక్ట్ గా 5 కొత్త నెంబర్స్ నుంచి నాకు వాట్సాప్ చేసేవాడు. చేయడం, నన్ను బూతులు తిట్టడం, బైబిల్ని బూతులు తిట్టడం, మా ఫ్యామిలీని తిట్టడం, బ్లాక్ చేసుకోవడం. అట్లా మెసేజ్ పెడతాడు, దీనికి ఆన్సర్ చేయండి అంటాడు, బ్లాక్ చేసుకుంటాడు. వాడంతా వేదవో చూడండి ఆ రాధామోహన్ దాస్ గారు. అస్సలు పొరపాటును కూడా మళ్ళీ ఆన్సర్ చేసేదాకా ఉండడు. తిట్టడం పెట్టడం, సరే పెట్టాడని వదిలేసాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడుకో ఒక రోజుకి మళ్ళీ ఆన్ చేస్తాడు, మళ్ళీ పెడతాడు, తిడతాడు, పెట్టేసుకుంటాడు. అది వాడి బతుకు. అది we know from our prophecies what Messiah will be. పొద్దుగుకులు ఇదే సోది పెట్టక బ్రదర్. టీకేఆర్. సరే మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే చాలా సమయం అయిపోతుంది. మీరు అడిగే ప్రశ్న ఏదైనా వాల్యుబుల్ ప్రశ్న, రిలవెంట్ ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను. నేను చెప్తున్నా, నేను మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మతం కారణంగా డబ్బుల కోసం ప్రజల్ని మోసం చేయించేవాడు ఖచ్చితంగా చీటరే. వాడి గురించి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఒక సమాజాన్ని దోషిగా చేయాలనే ప్రయత్నం ఎవడు చేసినా వాడిని తప్పకుండా ఖండించాలి. నేను హిందూ మతాన్ని గౌరవిస్తా, ఇస్లాంని గౌరవిస్తా, క్రిస్టియానిటీని విశ్వసిస్తా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన సమానత్వాన్ని బోధించాడు, ప్రేమను పంచాడు. బైబిల్లో అదే ఉంది. బైబిల్లో లేని వాటి గురించి, అభూతపు కల్పనల గురించి, ఎవడో వెధవ పుట్టించిన కథల గురించి, అబద్ధపు మాటల గురించి మాట్లాడడం మొదలు పెడితే దాన్ని అందరికీ కంపేర్ చేయాలి. అందరినీ అదే విధంగా మాట్లాడాలి. మాట్లాడతారా? మాట్లాడలేరు కదా. సో దట్స్ వాట్. మీరు ప్రపంచంలో ఎంత కంపేర్ చేసినా నా విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు కంటే గొప్ప వ్యక్తిత్వం, గొప్ప దేవుడు లేడని నేను నమ్ముతాను. రైట్? హౌ డూ దట్స్ క్యారెక్టర్ జీసస్ విత్ అవర్ మెస్సియా? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఇన్ జూయిష్ ఫిలాసఫీ. బ్రదర్, నీకు ఒక దాని మీద కావాలంటే నాకు పర్సనల్ గా నెంబర్ నాకు ఫోన్ చేయండి, మాట్లాడతాను. నేను ఫేస్బుక్ లో జాన్ సురేష్ ప్రభుదాస్ అని కొట్టండి. నేను యేసుక్రీస్తు మెస్సియా కాదనే దాని గురించి నేను దాని దగ్గర మాట్లాడతాను. వాస్తవానికి యూదుల దగ్గర క్లారిటీ లేదు. వల్గేట్ అనే పుస్తకంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్నటువంటి దాన్ని కన్యక అని వాళ్ళే రాశారు. ఇప్పుడు దాని గురించి తప్పుగా వాళ్లే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు అంటే మెస్సియా పట్ల వాళ్ళకి అవగాహనే లేదు. యూదులకే 2 రకాల వర్గాలుగా చీలిపోయి రకరకాలుగా భావిస్తారు. మెస్సియాను నమ్మని వాళ్ళు, అసలు మెస్సియా అంటే లేడని నమ్మేవాడు, ఆత్మీయ లేదని నమ్మేవాళ్ళు యూదులో ఉన్నారు. దాన్ని నమ్ముతావు మరి? షాడో సీన్స్ అంటారు వాళ్ళని, సద్దుకాయలు. ఆత్మ లేదు అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? పునరుద్ధానం లేదు అంటారు. నువ్వు దేన్ని నమ్ముతావు? జ్యూస్ ప్రకారం
ఎవరైతే పర్షియస్ ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని నమ్ముతావా? అది కొంచెం క్రిస్టియానిటీకి దగ్గరగా ఉంటుంది. Ganesh, but when you ask what is this, your question is also does have heaven exist? Can kill Vinayaka. What is this? Your question is also heaven. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఎవరు మాట్లాడుతున్నారు మీతో? ఏంటో మీ యుద్ధం ఏంటో. Jesus will give us anything. Yes, right? He will give us peace. He will give us everything. Right? Nagalakshmi Buridi garu. Thank you. Super. చాలా మంచి మాట మాట్లాడారు. Thank you very much. Okay, brother. Thank you very much. మీ అందరికీ God bless you. అగ్రెసివ్ గా మాట్లాడిన దాని విషయంలో మీరు ఏదైనా బాధపడుతుంటే క్షమించండి. వాస్తవానికి అలాంటి వాళ్ళంటే నాకు చాలా కోపం. ఎందుకంటే ఒక్కరోజు కాదు, రోజు పడుతున్నా వాళ్ళ గురించి ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా కానీ. వాళ్ళకి ఆడెవడో చెప్పిన గాలి మాటలు వినేసి తక్కువ మాట్లాడేయడం తప్ప వాడికి చరిత్ర తెలీదు, వాళ్ళ పుస్తకాలు తెలియదు. ఏ పుస్తకాలు చదవడు, బైబిల్ చదవడు, వాళ్ళ మత గ్రంథాలు చదవడు. మరి ఏం చదువుతాడు అంటే ఖాళీగా ఉంటాడు కదా ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో లేకపోతే వాట్సాప్ లో నుంచి కల్తీ కథలు వెదవలో పొలిటికలైజ్ అయ్యి నా మైండ్ సెట్ ఉన్నవాడు చెప్పే కట్టు కథలు నమ్మేసి నమ్ముతుంటాడు. దాన్ని నమ్మేసి ఇతరులని తప్పుగా మాట్లాడతాడు. అదే మాట నేను మాట్లాడితే తట్టుకుంటాడా వెదవ? వాడు తట్టుకోడు. మళ్ళీ దరిద్రానంతా నెత్తి మీద పెట్టుకున్న వెదవ వాడిని అడిగి తట్టుకోడు. ఊరికి అబద్ధాన్ని ఆధారం లేని గాలి ఆరోపణలు చేస్తాడు. కోపం రాదట్ అంటుంటే చేతనాయాలు. రైట్ టు రిలీజియన్ గుడ్ అన్న, బట్ కన్వర్టిజం మీద ఒపీనియన్ ఏంటి? బ్రదర్, కన్వర్టిజం అనేది రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు బ్రదర్. అది మీకు ఒక విషయం చెప్తాను. హిందూ మతం అనేది వాస్తవానికి ఒక మతం కాదు. అది బ్రిటిష్ వాడు వచ్చి ప్రజలందరినీ హిందువులు అన్నాడు. మీరు నమ్ముతారు లేదు, హిస్టరీలో గత స్వాతంత్రం వచ్చే వరకు ఆర్ఎస్ఎస్ హిందూ బ్రాహ్మణులు కూడా మేము హిందువులను యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు హిందువులు అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. స్వాతంత్ర కాలంలోనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. అర్థమవుతుందా? వాళ్ళు వైదిక మతం, అంతే, వైదిక మతం. ఆ తర్వాత చాలా రకాల దేవుళ్ళు వచ్చారు. మీరు చెప్పండి, హిందువుల్లో ముస్లింలు క్రైస్తవులు లేకపోతే భారతదేశంలో శైవులు, హిందువులు, శాక్తేయులు అని 3-4 మతాలు ఉంటాయి. మీరు అది అర్థం చేసుకోవట్లా. మతం వేరు. వాస్తవానికి హిందూ అనేది మతానికి మనం అప్లై చేయం. మతం అన్నదానికి ఒక పద్ధతి ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక డెఫినేషన్ ఉంది. హిందూ అనేది మతం కాదది. ఇండియా అనేది మతం అయితే మీరు చెప్పండి, హిందూ కూడా మతమే. ఇండియా అన్నది హిందూ అన్నది ఈక్వల్. సింధు నది పేరు మీద ఇండస్ అనేది పేరు మీద ఇండియా అని, సింధు అన్నది సాగ పలకలేక హాగబలికినటువంటి బ్యాక్టీరియన్ గ్రీకుల వల్ల హిందూగత స్థిరపడింది. అనే తప్పది ఒక మతం కాదు. కన్వర్షన్స్ అనేది దేశం ఇచ్చిన చట్టం ఇచ్చినటువంటి హక్కు అది ప్రతి మతానికి. ఒకవేళ కన్వర్షన్స్ తప్పైతే ఈ దేశం నుంచి ఆస్ట్రేలియాకి, ఆఫ్రికాకి, అమెరికాకి, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చాలా మంది తెల్లవాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. మరి అది ఎట్లా తప్పు కదా? మరి మీరు చెప్పండి, తప్పు కదా సంజయ్ గారు? తప్పు కదా అది? హిందూ మార్చడం అనేది తప్పు అయితే మరి హైందవులు ఎందుకు మారుస్తున్నారు మరి వేరే దేశాలకు వెళ్ళి? అది న్యాయమా మరి? చెప్పండి, అది న్యాయమా? ఇతర దేశాల వాళ్ళు మన గుళ్ళను చూడడానికి వస్తే ఈ భారతదేశంలో ప్రపంచం అంతా మన మతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ప్రపంచం అంతా హిందుత్వం గొప్పతనాన్ని తెలుసుకొని మారిపోతున్నారు. ఎట్లా ప్రచారం చేసుకోగలుగుతారు? రైట్ ఎక్కడుంది మీకు? అట్లా తప్పు కదా, ఇది తప్పది. అట్లా ఇప్పుడు అసలు కన్వర్షన్ అనేది తప్పు అని చెప్పడమే రాజ్యాంగానికి విరుద్ధం. అది కావాలని పుట్టించినటువంటి తప్పుడు మాట. ఒకవేళ కన్వర్షన్ లేదండి నీ దగ్గరే ఉంటే నువ్వు సమాజానికి ఏమి ఇస్తావు? నువ్వు ఏం రైట్ ఉంది నీ దగ్గర? రాజ్యాంగం లేనప్పుడు ఈ దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసా? రాజ్యాంగం వచ్చినప్పటికి ఇప్పటికీ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలుసా? అవన్నీ చెప్తే ఒప్పుకోలేని కఠినమైన మనస్తత్వం. మనం ఏం చేయగలం? మిత్రులారా, చాలా థ్యాంక్ యూ. మా స్కూల్కి వెళ్ళి మా వాడిని తీసుకురావాల్సి ఉంది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మరొక లైవ్ లో కలుద్దాం చాలా ముఖ్యమైన విషయంలో. వీ హ్యావ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. వీ షుడ్ స్టడీ బోత్. రైట్ నాగలక్ష్మి బురిడి గారు, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు, మంచి మాట చెప్పారు. రైట్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హిందూ సహోదరులారా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను కోపపడింది కేవలం హిందుత్వ పేరు చెప్పుకున్న ఉన్మాదుల్ని తప్ప. నాకు హిందూ సహోదరులు మంచి స్నేహితులు ఉన్నారు. అందరూ నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు.
ఈ మధ్యలో రాజకీయ లక్ష్యంతో ప్రజల్లోకి విషాన్ని నింపి అబద్ధాలను నమ్మింపజేసి ఇతర వర్గాల మీద విషం తెమ్మంటారా అని అంత పియ్యి వాళ్ళు దీని అంత పియ్యి వాళ్ళ బుర్రలో చెక్కిస్తే వాళ్ళు ఎవరైతే ఆ పియ్యి కక్కుతున్నారో వాళ్ళ మీదే నా 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 మాటలు తప్ప అందరన్నా నాకు చాలా గౌరవం ఉంది. హూ ఇస్ ద మెస్సియర్, డూ యూ నో? యా, ఐ నో మెస్సియర్, బట్ యూ డోంట్ నో, యూ షుడ్ నో. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే.